నమస్కారం సార్, మీ పేరు? పంకజ్. ఏం చేస్తుంటారండి? ఫుట్వేర్ బిజినెస్. ఈ ఊరేనండి మీది? అవునండి. ప్రాపర్ మొత్తం ఇక్కడ రాజస్థాన్ మాది, ఇక్కడే ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు? పర్వాలేదు, ఇప్పుడు రేట్ తగ్గింది. ఈ మధ్యలో అయితే పర్వాలేదు, అనుకూలంగా ఉంది. కానీ ఫస్ట్లో బాగా రేట్ ఎక్కువ ఉండేది. పర్వాలేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నాకు 25 years అయింది. 25 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే బాగా రేట్లు పెరిగిపోయినాయా లేదంటే ఓకే నార్మల్? రేట్లు అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి కదా, తగ్గేది ఏమి ఉండదు, స్లోగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే జనాలు కూడా అడ్జస్ట్ చేస్తారు. మరి ప్రస్తుతం అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఎలా ఉందండి ప్రభుత్వ పరిపాలన? అది ఒక ప్రభుత్వంకి ఒకటి ఉంటుందండి, వాళ్ళ మంచి కోసం కూడా మంచి చేస్తారు. అట్లాగా ప్రస్తుతం అయితే నడుస్తుంది. అది అంటే మంచిగా ఉందా లేదా? మీరు చూస్తూనే ఉంటారు కదా ఫోనుల్లో కానీ టీవీల్లో కానీ. మంచిదంటే అదే అంటున్నాను కదా, జనాలకి అట్లా అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఓటు ఇస్తారు. ఇప్పుడు ఏజెడ్ పర్సన్కి కూడా అట్లాగా పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా నడుస్తుంది. ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు. అట్లాగా ఈ పథకాలన్నీ పెట్టారు కదా, ఈ పథకాలన్నీ ఎలా అనిపిస్తుంది అండి? సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇస్తున్నారు కదా, అవన్నీ అమ్మఒడి అని ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయండి? ఇవన్నీ మంచిదే, కానీ ఇంకా బయట నుంచి కొద్దిగా జనాల కోసం పని ఉంటే బాగుంటుంది. అవి పని లేవు కాబట్టి ఎంతలోనే సరిపోతుంది పని. అట్లాగా ఏ ప్రభుత్వం అయితే బాగా పని చేయగలదు అనుకుంటున్నారండి? అవి చెప్పలేమండి. ఎంతమంది నాయుడు గారు ఉన్నారు, అప్పుడు కూడా బాగుండేది. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నడుస్తుంది. అట్లాగా అంటే బాగుందా బాగాలేదా జగన్ గారు ఉన్నప్పుడు? బాగుందండి. అట్లాగా బాగుంది. మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారండి? జగన్ గారే వస్తారనుకుంటున్నాం. ఎందుకనండి? అట్లా ఊపట్లా ఉంది అందరికీ. అట్లాగే జగన్ అంటున్నారు కాబట్టి జగన్ గారే వస్తారంటారు అందరు. అంటే ఆయన అనేకమంది హామీలు ఇచ్చారండి, అవన్నీ అమలు చేసినట్టు మీకు అనిపిస్తుందండి? చూస్తున్నారు కదా. కొన్ని ఇచ్చారండి, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇంకా నడుస్తుంది. అట్లా ఇస్తే ఇంకా జనాలు బాగుపడతారు. అట్లా కానీ బయట నుంచి కార్పొరేట్ కంపెనీ వస్తే బాగుంటుంది జనాలకి. అంటే లోకల్ పీపుల్స్ కూడా పని పెరుగుతుంది. అట్లా అవుతే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగనమాట. అంటే మొన్న ఈ మధ్య వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగిందండి, కంపెనీలు వస్తున్నాయి అన్నారు. మరి అవి వస్తే ఎలా అవన్నీ వస్తాయి అనుకుంటున్నారా? అదే వస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. లేదంటే ఎందులోనే జనాలకి ఏంటంటే బిజినెస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు అంతలోనే ఇప్పుడు పండగ కూడా చాలామందికి ఫెయిల్ అయిపోయింది, వ్యాపారం లేదు. బయట నుంచి జనాలు వస్తే కొద్దిగా పని పెరుగుద్ది అందరికీ. అట్లాగనమాట. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ కనుక జగన్ గారే సీఎం అయితే ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అంటే కంపెనీలు అవన్నీ తీసుకురాగలరు అని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు జనాలు, మళ్ళీ అనుకుంటే జరిగితే మంచిది. దాని గురించి ఆలోచిస్తున్నారు. జగన్ గారు రావాలా, లేకపోతే చంద్రబాబు గారు కూడా అట్లా చెప్తున్నారు, మేము కొన్ని పథకాలు తీసుకొస్తాం కొత్తవి. జగన్ గారు వస్తే ఏం మార్పో తెలియదు, మళ్ళీ ఎట్లా అవుతుంది అంటే. మరి ఇప్పుడు నాయుడు గారేమో చెప్తున్నారు ఇంకో పథకాలు ఇస్తామని చెప్పేసి, మరి వాళ్ళే ఈ పథకాలు జగన్ ఈ పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు జనాలు అంటున్నారు కదండి. అర్థం రాలా, మళ్ళీ చెప్పండి. నాయుడు గారు అనేకమైన పథకాలు ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు, మరి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు జగన్ గారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు తీసుకునే జనాలు సోమరిపోతులు అయిపోతున్నారు, పనులు చేయట్లేదు అంటున్నారు కదా, మళ్ళీ ఆ పథకాలు ఇస్తే మరి అప్పుడు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, లేదా ఈ ప్రభుత్వం మేము ఇట్లా చేస్తున్నాం, అది ఒక ప్రభుత్వంకి అట్లా మాట చెప్తూ ఉంటారు. అది చెప్పకపోతేనే జనాలకి కొద్దిగా ఉంటుంది, వాళ్ళు మనకి ఇట్లా ఇస్తారు కాబట్టి ఈసారి ఈయనకి ఓటు ఇద్దామని. 5 years చూసాం ఆయనకి, ఈ 5 years ఈ ప్రభుత్వం చూద్దాం, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా 5 years చూసుకోవాలి. ఆ హోప్తోనే జనాలు ఓటు ఇస్తారండి. అంటే పథకాలు చూసుకునే జనాలు కూడా అంటే మాకు దాంట్లో ఏది బాగుంటుంది, వచ్చే ప్రభుత్వం మాకు ఏం మంచిది చేసిద్ది, ఆ హోప్తోనే ఓటు ఇస్తారు. వచ్చిన తర్వాత చేయకపోతే మళ్ళీ ఆ హోప్ వెళ్ళిపోయింది వాళ్ళకి.